వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అధికారం వస్తుందా లేదా అనే ఉత్కంఠ కంటే ఇవాళ దేశవ్యాప్తంగా తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడా అనే ప్రశ్న ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే తమిళనాడులో మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నింటిని చూస్తే మిగతా సంస్థలన్నీ స్టాలిన్కి అనుకూలంగా స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనే విధంగా ఫలితాల్ని అంచనా వేస్తే ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్ ముఖ్యమంత్రి అవుతాడని చాలా బలంగా ఘంటాపదంగా తన రిజల్ట్ని ఇచ్చింది. మిగతా సర్వే సంస్థలు పీమార్క్ కావచ్చు, మ్యాట్రిక్స్ కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, లేకపోతే చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి బొటాపట్న ఒకసారి సగటున చూస్తే డిఎంకేకి 130 సీట్లు వస్తాయి. డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఏఐడిఎంకేకి 65 సీట్లు వస్తాయి. టీవీకేకి విజయ్కి 31 సీట్లు వస్తాయి. యావరేజ్గా చెప్తున్నాను, వీళ్ళందరికీ కలిపి 31 సీట్లు వస్తాయని ఒక అంచనాతో ఈ సంస్థలన్నీ ఇచ్చిన సర్వేలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. తమిళనాడులో విజయ్ కేవలం 31 సీట్లకు మాత్రమే పరిమితం అవుతారని మిగతా స్ట్రాటజీ సంస్థలు, సర్వే సంస్థలు చెప్తే ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్కి తమిళనాడులో 98 నుంచి 120 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయి. విజయ్ పార్టీ పెట్టిన మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పింది యాక్సిస్ మై ఇండియా. ఇటు డిఎంకే దగ్గరకు వచ్చేసరికి డిఎంకేకి 92 నుంచి 110 సీట్ల మధ్యలోనే డిఎంకే ఆగిపోతుంది. ఏఐడిఎంకే 22 నుంచి 32 సీట్ల దగ్గర ఆగిపోతుంది. ఈ ఎన్నికల్లో ఏఐడిఎంకే పూర్తిగా నష్టపోయింది, తన విశ్వసనీయతను కోల్పోయింది. ప్రజల్లో ఏఐడిఎంకే పట్ల వ్యతిరేకత భావం పెరిగింది. ఏఐడిఎంకే ఓటు బ్యాంక్ అంతా ఎటు విజయ్కి టర్న్ అయిందనే విషయాన్ని యాక్సిస్ మై ఇండియా తన సర్వేలో తన పరిశోధనలో బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. యాక్సిస్ మై ఇండియా చెప్పడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. విజయ్ని ఎందుకు తమిళనాడు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు అనే విషయంలో కొన్ని స్పష్టమైన కారణాలని కూడా యాక్సిస్ మై ఇండియా చెప్తుంది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా గురించి చాలా హిస్టరీ ఉంది. యాక్సిస్ మై ఇండియాకి భారతదేశంలో ఎన్నికల ఫలితాలని సర్వే చేయడంలో అక్యురేట్గా కరెక్ట్గా అంచనా వేయటంలో 93% క్రెడిబిలిటీ ఉంది యాక్సిస్ మై ఇండియాకి. యాక్సిస్ మై ఇండియాని ప్రదీప్ గుప్తా నడిపిస్తారు, ఆ విషయం చెప్పాల్సిన పని లేదు. 93% స్పష్టమైన ఫలితాలని అంచనా వేయగలిగే యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో విజయ్కి అనుకూలమైన ఎగ్జిట్ పోల్ తీర్పును చెప్పడంతో కొంత తమిళనాడులో ఉత్కంఠ కదా ఆసక్తికరమైన పరిణామం కొనసాగుతుంది. అటు పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ నడుస్తుంది. మమతా ఓడిపోతుందా, బీజేపీ గెలుస్తుందా, ఈ పంచాయతీని పక్కన పెట్టి తమిళనాడులో బెట్టింగ్ల సంఖ్య పెరిగిపోయింది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని బెట్టింగ్స్ వేసేవారి సంఖ్య పెరిగిపోయింది. లేదు, స్టాలినే గెలుస్తాడని బెట్టింగ్స్ వేసేవారి సంఖ్య పెరుగుతుంది. కోట్ల రూపాయల బెట్టింగ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు తమిళనాడు పోలింగ్ బాక్స్ పైన. మీరేమనుకుంటున్నారో మీ అంచనాలు కూడా రాయండి. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియాకి చాలా అద్భుతమైన క్రెడిట్ ఉంది, హిస్టరీ ఉంది. మొత్తం 69 ఎన్నికల్లో సర్వే చేస్తే యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా నేతృత్వంలోని 69 ఎన్నికల్లో సర్వే చేస్తే 65 ఎన్నికల్లో పర్ఫెక్ట్గా రిజల్ట్నిచ్చింది యాక్సిస్ మై ఇండియా. 1-2 సీట్లు కావచ్చు, 5-6 సీట్లు కావచ్చు, ఇది సహజమైన విషయమే. కానీ 65 ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా ఏం చెప్పిందో అదే జరిగింది. అందుకని విజయ్ గురించి ఇక్కడ విజయ్ సీఎం అవుతాడు, తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ఆసక్తి మరింత పెరిగిపోయింది. బెట్టింగ్ వేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఒకసారి యాక్సిస్ మై ఇండియా హిస్టరీలోకి వెళ్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో యాక్సిస్ మై ఇండియా చెప్పిందే 100% ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 288 నుంచి 326 సీట్లు వస్తాయి ఎన్డీఏకి అని చెప్తే 273 సీట్లు వచ్చి అక్కడ యాక్సిస్ మై ఇండియా సక్సెస్ కనిపించింది. 2022లోనే పంజాబ్ ఎన్నికల గురించి చాలా స్పష్టంగా చెప్పింది. 76 నుంచి 90 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుందని యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తే 92 సీట్లతో అక్కడ పంజాబ్లో ఆమ్ ఆద్మీ అధికారంలోకి వచ్చింది. ఇదే 2022లో ఉత్తరాఖండ్లో బీజేపీ గెలుస్తుందని చెప్పింది. 2025లో ఢిల్లీలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. అంటే ఓటరు నాడిని పట్టుకోవడంలో యాక్సిస్ మై ఇండియా సక్సెస్ సాధించింది.
93% అక్యురసీ రేట్తో మంచి క్రెడిబిలిటీని పొందింది. అటువంటి యాక్సిస్ మీడియా తమిళనాడులో మిగతా సర్వే సంస్థలన్నింటికీ భిన్నమైన రిజల్ట్ని ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా, స్టాలిన్ అవుతాడా? ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్న చుట్టూ కోట్ల రూపాయల బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. ఎందుకు విజయ్కి యాక్సిస్ మీడియా ఎడ్జ్నిచ్చింది, ఎందుకు విజయ్ పైన అంత విశ్వాసం పెరిగింది తమిళ ప్రజల్లో అని అంచనా వేస్తే చాలా స్పష్టంగా కొన్ని కారణాలని యాక్సిస్ మీడియా చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేసింది. 18 నుంచి 29 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న యువత విజయ్ వైపు పూర్తిగా తిరిగారు. విజయ్కి అనుకూలంగా ఓటేశారు, విజయ్కి మద్దతు ఇచ్చారు అని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళు తిరిగారు అంటే గడిచిన కొంతకాలంగా అంటే కొన్ని దశాబ్దాల తరబడి తమిళనాడుని పాలిస్తున్నది రెండు పార్టీలు. ఒకటి డిఎంకే, రెండోది వచ్చి ఏఐడిఎంకే. ఈ రెండు పార్టీల మధ్య వైరుధ్యం. అయితే వీళ్ళు ఒక రకంగా సిద్ధాంతాలు ఒకే విధమైన సిద్ధాంతాలు ఉన్నాయి రెండు పార్టీలకి. ఈ రెండు పార్టీల మధ్యనే తమిళనాడు రాష్ట్రం నలిగిపోతుంది. తమిళనాడులో ఖచ్చితంగా చేంజ్ రావాలంటే ఆ విజయ్కే అది సాధ్యమవుతుంది. విజయ్ కొత్తగా పార్టీ పెట్టడం వల్ల విజయ్కి ప్రజల్లో ఉన్న ఆదరణ ఇవన్నీ విజయ్కి కలిసి వస్తుంది. అట్లాగే విజయ్ పార్టీ సిద్ధాంతాల్ని కూడా యువతని ఆకట్టుకునే విధంగా ఉన్నాయనే ఒకే ఒక కారణంతో 18 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉన్న యువత విజయ్ వైపు తిరిగారని చెప్పేసి ఒక అంచనా వేసింది. రెండోది వచ్చేసి అంటే ఒక నిర్ధారణ, ఒక స్పష్టత ఇచ్చింది. రెండోది వచ్చేసి మహిళలు పూర్తిగా విజయ్కి మద్దతు ఇచ్చారని చెప్పుకొచ్చింది యాక్సిస్ మీడియా. ఎందుకంటే విజయ్ పట్ల ఉన్న సెంటిమెంట్ కావచ్చు, సింపతి కావచ్చు, విజయ్ మనస్తత్వం కావచ్చు, విజయ్ వ్యక్తిత్వం కావచ్చు, ఇది మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకుంది అని యాక్సిస్ మీడియా తన సర్వేలో తేలినట్టుగా చెప్పింది. అంతేకాదు విజయ్ పార్టీ ఎన్నికల్లో మహిళా సాధికారత వైపు అట్లాగే మహిళలకు అనుకూలంగా మహిళల కోసం ప్రకటించిన పథకాలు కూడా మహిళల్ని సంతోషపెట్టాయి. అందుకే మహిళా ఓట్ అంతా విజయ్ వైపు తిరిగిందని యాక్సిస్ మీడియా చెప్పింది. అంటే తమిళనాడులో దాదాపు 51% ఓట్లు మహిళలే కలిగి ఉన్నారు. అధిక ఓట్లు మహిళలకే ఉన్నాయి కాబట్టి మహిళల మద్దతు పూర్తిగా విజయ్కి దక్కిందని చెప్పింది. ఇంకోటి వచ్చేసి మార్పును కోరుకుంటున్నారు తమిళనాడు ప్రజలని చెప్పింది. ఈ మార్పు ఎప్పటి నుంచి అంటే అయితే డిఎంకే లేదంటే ఏఐడిఎంకే, ఈ రెండు పాత పార్టీలే కొట్టుకుంటూ పరిపాలనలోకి వస్తున్నాయి. ఈ రెండు పాత పార్టీల వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. అంతేకాదు అవకాశాలు కుంటుపడుతున్నాయి. ఈ రెండు పార్టీల నుంచి ఖచ్చితంగా తమిళనాడు ప్రజలకు విముక్తి కావాలి, మూడో ప్రత్యామ్నాయం కావాలనే కోరిక దాదాపు 35% మంది ప్రజల్లో కనిపించింది. ఈ 35% మంది విజయ్ వైపు తిరిగారు, విజయ్కి ఏకపక్షంగా ఓటు వేశారు అని యాక్సిస్ మీడియా అంచనా వేసింది. ఇంకొకటి వచ్చేసి విజయ్ క్రేజ్ కూడా పనిచేసిందని చెప్పుకొచ్చింది యాక్సిస్ మీడియా. విజయ్ హీరోగా, సూపర్ స్టార్గా చాలా పాపులర్, అంటే ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే సాధారణంగా సినిమా అభిమానం ఓటుగా కన్వర్ట్ కాదు అనే చర్చ ఉంది. కానీ తమిళనాడులో ఈసారి సినిమా అభిమానం ఓటుగా కన్వర్ట్ అయ్యింది. అది విజయ్కి బాగా కలిసి వచ్చిందని యాక్సిస్ మీడియా అంచనా వేసింది. ముఖ్యంగా విజయ్కి ఇక్కడ కులమతాలకు అతీతంగా ఉన్నారని, విజయ్ ఒక వర్గం కోసం పనిచేసే వ్యక్తి కాదని, విజయ్ అందరివాడు అనే ప్రచారం ప్రజల్లో బలంగా గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిందనే ఒక అంచనా వేసింది. యాక్సిస్ మీడియా సర్వేలో కొన్ని విషయాలు, ఎవరు తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అర్హులు, ఎవరు తమిళనాడుని పరిపాలించాలి, ఎవరు సూపర్ క్యాండిడేట్ ఫర్ ద సీఎం అని చెప్పేసి ఒక సర్వే చేస్తే యాక్సిస్ మీడియాకి వచ్చిన రిజల్ట్ కొన్ని రిజల్ట్స్ బయటపెట్టింది యాక్సిస్ మీడియా. 37% మంది విజయ్ని ముఖ్యమంత్రిగా కోరుకున్నారని, 35% మంది స్టాలిన్ ముఖ్యమంత్రిగా కోరుకుంటే 22% మాత్రమే పళనిస్వామిని ముఖ్యమంత్రిగా కోరుకున్నారని యాక్సిస్ మీడియా అంచనా వేసింది. ఇంకొకటి వచ్చేసి ఫైనల్గా ఏఐడిఎంకేకి ఆదరణ తగ్గడం, ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం, ఆదరణ తగ్గడం, ఏఐడిఎంకే పైన ఓటర్లకి నమ్మకం సన్నగిల్లడం కూడా విజయ్కి భారీగా కలిసొచ్చిందని అంచనా వేసింది యాక్సిస్ మీడియా. అంటే విజయ్ ఏదైతే ఏఐడిఎంకేలో ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీ మీద వ్యతిరేకత కొంత, ఏఐడిఎంకే ఓటు పూర్తిగా దాదాపు ఏఐడిఎంకే ఓటే ఎక్కువగా విజయ్కి కన్వర్ట్ అయిందని, టీవీకేకి కన్వర్ట్ అయిందని, ఇటు ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా టీవీకేకి కన్వర్ట్ కావడం వల్ల విజయ్ భారీగా లాభం పొందాడు. అందుకే విజయ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని చెప్పేసి యాక్సిస్ మీడియా అంచనా వేసింది. మీరేమనుకుంటున్నారు? నిజంగా విజయ్కి ఈ అంశాలన్నీ కలిసి వచ్చాయనుకుంటున్నారా? శిఖరంలా ఎదిగిన స్టాలిన్ని విజయ్
ఢీకొట్టి పడగొట్టబోతున్నాడా? తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ సామాన్యమైన ప్రశ్నకి మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.